ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే సార్. నమస్తే. 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 నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. మీరు పంపించిన డబ్బులతోనే అన్ని ఏర్పాట్లు చేశామండి. అందుకే ఈ పోటీలో విజేతలను కూడా మీరే ఎంపిక చేయాలి. మీ చేతుల మీదుగానే బహుమతులు ఇవ్వండి. నేనెందుకు లేండి, ఇదిగో మా శంకర్ గారు ఇస్తారు. నేనా? వర్ధన్ కుటుంబం వాళ్ళు ఎవరిచ్చినా మాకు సంతోషమే సార్. సండే సార్, ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది మనకెందుకండి, హ్యాపీగా మనం చూసి ఎంజాయ్ చేద్దాం. అదిగో అక్కడ ముసలోడు ఉన్నాడు కదా, ఆయన చేతి ఇప్పించేయండి. చిచి, ఆయన చేతుల మీదుగా ఎందుకండి? చీచీనా అంత చీప్ అయిపోయారా మాయ గారు? రేయ్, సరే, ఊరికే ఆడమాకండి. మొదటి 3 బహుమతులు ఈ బాబిస్తాడు. మిగిలిన వాళ్ళందరికీ మీరిద్దరులేండి. ఇదిగో పెద్దయినా, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? ఈ ఊర్లో నీకు పెద్దగా పలుకుబడి ఉన్నట్లేదు. సర్లే, లాస్ట్ లో కన్సోలేషన్ ప్రైజెస్ అని ఉంటాయి, అవి ఇచ్చి నిన్ను నువ్వు కన్సోల్ చేసుకో. ఏమండి నీలకంఠం గారు, సంతోషమేనా? జాలి పడిచ్చే గౌరవం నాకేం అక్కలేదు. ఓ, కానీ అవకాశాన్ని వదులుకోను. ఆ బహుమతుల్ని నేను కాదు, నాకు బాగా కావలసిన మనిషి చేతుల మీదకి ఇప్పింతాను. ఎవరండి అతను? ఇదిగా బాబా, రా. వీడేంటి సార్ ఇక్కడ కూడా తగలడ్డాడు? ఇంకా అర్థం కాలేదా యాదగిరి? నీలకంఠానికి మనకి పడదని తెలుసుకుని వాడితో చేతులు కలిపాడు. ఎవరితో చేతులు కలిపితే ఏంటి సార్, వాడికి సంక్రాంతి సంబరం ఏంటో చూపిస్తాను. ఇదిగా ఇతనే. నమస్కారం ఊరి పెద్దలకి. మా ఊడు రాకేష్ అని నాకు బాగా కావలసినోడు. ఈ సంక్రాంతికి అతిథి. ఈ పోటీల్లోనే కాదు, ఇంకా చాలా చాలా పోటీలు ఉంటాయి కదా, అన్ని పోటీల్లోనూ చూసుకుందాం. 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 రాకేష్ బాదవా. ఇక ముగ్గుల పోటీలు ప్రారంభించండి. అకి అడిగితే నేనే తీసుకొచ్చేవాడిని కదా. అడక్కపోయినా నా మొగుడు హెల్ప్ చేస్తాడని నాకు తెలుసు. సరే, అయినా ఈ కాంపిటీషన్ నీకు అవసరమా? సరదా కోసం రవి, అంతే. సర్లే, నువ్వెళ్ళు, నేను పంపిస్తాను. మాయా, మొబైల్లో రంగోలీ డిజైన్స్ చెక్ చేసుకో.
మనం ది బెస్ట్ వేయాలి, ఓకేనా? సెల్ ఫోనుల్లో పేపర్లలో చూసి ముగ్గులు వేయకూడదు, అది రూలు. చచ్చాను. ఇప్పుడు ముగ్గులా వేయాలి? వేయగలవు కదా మాయా? యా, ఐ కెన్. ఓకే, ఆల్ ది బెస్ట్. తీసుకో. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నువ్వు తీసుకో, తాగు, ఏం కాదు. సరిపోయింది, అందరికందరూ హెల్ప్ చేసుకుంటున్నారు. మరి నా మొగుడు ఎక్కడా? వస్తున్నాడు. నేను పోటీల్లో పాల్గొంటున్నానని తెలిస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అందరూ ముగ్గులు బాగా వేయాలి. గెలిచిన వాళ్ళకి మంచి మంచి ప్రైజులు కూడా ఉన్నాయి, ఓకేనా? నేను టైమర్ ఆన్ చేసిన వెంటనే మీరందరూ ముగ్గులు వేయడం స్టార్ట్ చేయాలి. అలా వెళ్ళిపోతున్నారేంటి? శంకర్ గారు, శంకర్ గారు! గౌరీ గారు, మీరా ఇక్కడేం చేస్తున్నారు? కుస్తీ పోటీలు పడుతున్నాను. అవునా? నాతో ముగ్గుల పోటీలని చెప్పారే. మిమ్మల్ని అంత పెద్ద కళ్ళున్నాయి కదా, ముగ్గు వేస్తున్నానని కనిపించట్లేదా? ఏంటి, మీరు ముగ్గేస్తున్నారా? ఏ వేయకూడదా? వేయకూడదని ఏం కాదు, అయినా ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందే. ఏ నాకెక్కడ హెల్ప్ చేయాల్సి వస్తుందో అనా మీ సమస్య? అబ్బా, అది కాదండి. ఈ పోటీలో విన్నర్ని నేనే ఎంపిక చేసి నేనే ప్రైజ్ ఇవ్వాలంట. ఇందులో సమస్య ఏంటి? అలాగే ఇవ్వండి. ఒకవేళ మీకు ప్రైజ్ ఇవ్వలేదనుకోండి, నన్ను తిట్టుకోరు కదా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? నాకు ముగ్గేయటం రాదనా? నేను ప్రైజ్ గెలవలేనా? అంతేగా మరి. యాక్చువల్గా మీకు ఈ పోటీలు కాదండి, కుళాయిల దగ్గర బిందుతో కొట్టుకుంటారు చూసారా, అలాంటి పోటీలు పెడితే కరెక్ట్. శంకర్ గారు, అరవకండి, అందరూ చూస్తున్నారు. ముగ్గేసుకోండి. విన్నావా? శంకర్ గారు విన్నర్ని అనౌన్స్ చేస్తారంట. నేను చూసుకుంటానులే, నువ్వు నీ ముగ్గు మీద కాన్సన్ట్రేట్ చేయి. చూసారా అండి, మా అన్నయ్యే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారంట. మీరేం భయపడకండి, మీరే విన్నరు. అన్నయ్య, నువ్వే విన్నర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. అంతేరా, కరెక్ట్. అన్నయ్య, మన వాళ్ళలో కూడా ది బెస్ట్ ముగ్గేస్తేనే సెలెక్ట్ చేయాలి. అంతేరా, ఎవరు బాగా వేస్తే వాళ్ళకే, నో పక్షపాతం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.